ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, దీంతో పాటు ఐటీసీ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ ప్రైవేట్ రంగం ద్వారా ఏర్పాటు చేసిన సంస్థలు సాంకేతిక రంగంలో శిక్షణ ఇచ్చే సంస్థలు. ఇవి కేంద్ర కార్మిక ఉపాధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్ పర్యవేక్షణలో పనిచేస్తున్నాయి. 3 నెలల నుంచి 3 ఏళ్ల కాల పరిమితి గల ఇంజనీరింగ్, నాన్ ఇంజనీరింగ్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, ప్లంబర్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, టర్నర్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ తదితర కోర్సులు చదవవచ్చు. 2 ఏళ్ల కోర్సు తర్వాత ఆయా రంగాల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. లేదా ఈ కోర్సులు పూర్తయ్యాక అప్రెంటిస్ గా పనిచేయవచ్చు. ఈ విధమైన కోర్సులను పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వానికి చెందిన రైల్వేలు, గెయిల్, BHEL, ECIL వంటి భారీ కంపెనీల్లో ఉపాధి అవకాశాలను పొందవచ్చు. ఐటీఐ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే కంపేర్ టు అదర్ కోర్సెస్, లైఫ్లో తొందరగా యంగ్ ఏజ్లో సెటిల్ కావడానికి ఇది మంచి అవకాశం. ఎందుకంటే మా పాస్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తున్నాము. చాలామంది డిగ్రీ అయిపోయాక పీజీ చేసి ఉద్యోగం రాకుండా మళ్ళీ మా ఐటీఐకి వస్తున్నారు. మా ఐటీఐలో మళ్ళీ 1 ఇయర్ కోర్సు కానీ 2 ఇయర్స్ కోర్సు అని చదువుకొని వెంటనే ఉద్యోగం పొందుతున్నారు. ఇలా వాళ్ళ జీవితంలో ఒక 5-6 ఇయర్స్ వేస్ట్ చేసుకుంటున్నారు. సో అలాంటి విద్యార్థులు అట్లా వేస్ట్ చేసుకోకుండా 10th అయిపోయిన వెంటనే ఈ టెక్నికల్ కోర్స్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్నాము గవర్నమెంట్ తరఫున. ఇలా ఏ క్యాస్ట్ వారికైనా కూడా ఫీజు అనేది ఏమి ఉండదు. ఇట్లా 1 ఇయర్ కోర్సులు ఉంటాయి, 2 ఇయర్స్ కోర్సులు ఉంటాయి. టోటల్గా 44 కోర్సులు ఉన్నాయి. దాంట్లో 35 కోర్సెస్ మనకి ఇంజనీరింగ్ కోర్సులు ఉన్నాయి. మిగతా 9 కోర్సెస్ ఏమో నాన్ ఇంజనీరింగ్ కోర్సెస్ ఉన్నాయి. దీంట్లో ఎక్కువ ప్రతి ట్రేడ్ కూడా చాలా ముఖ్యమైనదే. ఏ ట్రేడ్ కూడాను డిమాండ్ తక్కువ అంటే ఏం లేదు. ప్రతి కోర్సులో అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకి ఎలక్ట్రీషియన్ తీసుకోండి, దానికి ప్లెంటీ ఆఫ్ వేకెన్సీస్ పడతా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ట్రాన్స్కో 2,000 నుంచి 3,000 మందిని రిక్రూట్ చేసుకుంటుంది. అలాగే జెన్కో రిక్రూట్ చేసుకుంటుంది. BHEL, BDL, HCL వీళ్ళందరూ కూడాను NFC రిక్రూట్ చేసుకుంటున్నారు. గవర్నమెంటే కాకుండా ప్రైవేట్ ఇండస్ట్రీస్, ఈ ఇండస్ట్రీస్ ఎవ్రీ ఇయర్ మనకి ఎక్స్పాండ్ అవుతూనే ఉంటుంది. ఇండస్ట్రియల్ పార్క్స్ ఎక్కువగా వస్తున్నాయి. అక్కడ మెయిన్గా మ్యాన్ పవర్ వచ్చేసి ఓన్లీ ITI పాస్డ్ క్యాండిడేట్స్. అక్కడ ఏ ఇండస్ట్రీ తీసుకున్నా, ప్లాస్టిక్ ఇండస్ట్రీ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కానీ, ఏ ఫ్యాక్టరీ తీసుకున్నా, ఏ ఇండస్ట్రీ తీసుకున్నా కూడా ITI పాస్డ్ క్యాండిడేట్సే కావాలి. ఈ ITI కోర్సుల్లో 70% ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ ఉంటుందండి, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. 30% మాత్రమే థియరీ ట్రైనింగ్ ఉంటుంది. మోరోవర్ ఇక్కడ ఎగ్జామినేషన్స్ కూడా మీకు వీళ్ళకి 2 పరీక్షలు ఉంటాయి. ఒకటి థియరీ టెస్ట్ ఆన్లైన్లో రాయాలి. మన ITSలోనే ఆన్లైన్ సెంటర్స్ ఉంటాయి. అక్కడికి వెళ్ళి ఆన్లైన్లో థియరీ టెస్ట్ రాయాలి. అది కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. అది మనము మల్టిపుల్ చాయిస్ సెలెక్ట్ చేసుకుంటే మనము ఈజీగా ఎగ్జామినేషన్ ఆన్సర్ చేయొచ్చు. ఇంతకుముందు ఎస్ఏ టైప్లో ఉండేది, అలాంటిది ఏం లేదు. చాలా సింప్లిఫై చేశారు ఎగ్జామినేషన్ సిస్టమ్. ఎందుకోసం అంటే రిజల్ట్స్ తొందరగా ప్రాసెస్ చేసి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్, అది వరల్డ్ వైడ్ రికగ్నిషన్ సర్టిఫికెట్, అది తొందరగా వాళ్ళకు పిల్లోడికి వెంటనే 45-30 డేస్ లోపల అందుబాటులో ఉంచాలని ఆ సిస్టమ్ పెట్టారు. ఇంకొక పేపర్ వచ్చేసి ప్రాక్టికల్ టెస్ట్. ఏ ఐటీఐలో చదువుకుంటే ఆ ఐటీఐలోనే 90% అక్కడే సెంటర్ పడుతుంది, లేకుంటే నియర్ బై ఐటీఐలో సెంటర్ పడుతుంది. ఎవ్రీ ఇయర్ మాకు ఐటీఐస్కి అయితే డిమాండ్ పెరుగుతూ ఉంది. బికాస్ ఓన్లీ థింగ్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ పర్సంటేజ్ ఎక్కువగా ఉంది. 50,000 మంది ఎవ్రీ ఇయర్ ఐటీఐ నుంచి పాస్ అయితే అందులో 45,000 మందికి ఆపర్చునిటీ దొరుకుతూ ఉంది. ఇది కంపేర్ టు అదర్ కోర్సెస్ అలా లేదు. ఇది చాలా ఎంప్లాయ్మెంట్ పొందడానికి, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవడానికి కూడా ఇది మంచి అవకాశం. సపోజ్ వెల్డర్ ఉందనుకోండి, అతను వెల్డింగ్ సరిగా నేర్చుకుంటే ఒక 2-3 ఇయర్స్లో అతను వెల్డింగ్ ఫ్యాక్టరీ పెట్టుకోవచ్చు, ఫ్యాబ్రికేషన్ చేసుకోవచ్చు, ఒక 100 మందిని తన కింద ఎంప్లాయీస్గా పెట్టుకోవచ్చు. అంత స్కోప్ ఉంది దీనికి. బ్యాంకర్స్ కూడా అట్లాంటి వాళ్ళకు ఉద్యోగాలు మన పెట్టుబడి సాయం చేస్తూ ఉన్నారు, సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. సో ఏదో స్కీమ్ ద్వారా వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు. వొకేషనల్ కోర్సులు 10వ తరగతి తర్వాత కూడా వొకేషనల్ కోర్సులు ఎంచుకోవచ్చు. ఇంటర్మీడియట్లో 2 ఏళ్ల కాల వ్యవధి గల వొకేషనల్ కోర్సులు ఇవి. 6 కేటగిరీలో మొత్తం 27 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకి మంచి అవకాశంగా చూడవచ్చు. ఇందులో ఉపాధి అవకాశాలు త్వరగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, అకౌంటింగ్ అండ్ టాక్సేషన్,
బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆఫీసెస్ అసిస్టెంట్షిప్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, మెకానికల్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ టెక్నీషియన్, ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ వంటి గ్రూపులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో ముఖ్యమైనవి ఇంజనీరింగ్, టెక్నాలజీ కోర్సులు. ఈ వొకేషనల్ కోర్సులో విద్యార్థులు టెక్నికల్ గ్రూపుల్లో ఉత్తీర్ణత సాధించిన వారు నేరుగా పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ లో ప్రవేశం పొందవచ్చు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ నిర్వహించే అప్రెంటిస్ పరీక్ష రాసే అవకాశం ఈ కోర్సులు చదివిన ఐటీఐ విద్యార్థులకు ఉంటుంది. ఈ కోర్సులను పూర్తి చేసిన వారికి రైల్వే, ఆర్మీ, పోలీసు, పారామిలిటరీ తదితర ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. వీటితో పాటు వొకేషనల్ సర్టిఫికేట్ కోర్సులుంటాయి. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా, ఆర్కిటెక్చర్, ఫ్యాషన్ డిజైనింగ్, బిజినెస్ లో డిప్లొమా చేయవచ్చు. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, ఎక్స్రే టెక్నీషియన్, క్లినికల్ అసిస్టెంట్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రియల్ మేనేజ్మెంట్, ఆఫీస్ అసిస్టెంట్, డెంటల్ టెక్నీషియన్ తదితర కోర్సులు అందుబాటులో ఉంటాయి. కోర్సును బట్టి వీటి కాల పరిమితి 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు ఉంటుంది. ఈ కోర్సులు పూర్తయిన వెంటనే ఉద్యోగం లేదా ఉపాధి అవకాశాలను పొందవచ్చు. 10వ తరగతి తర్వాత తీసుకునే నిర్ణయం భవిష్యత్తు నిర్ణయించేదిగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించాలి. విద్యార్థులు తమ అభిరుచులు, అవకాశాలను బట్టి కోర్సులను ఎంపిక చేసుకోవాలి. అనేక విషయాలని పరిగణలోకి తీసుకొని విద్యార్థులు తమకు తగిన కోర్సును ఎంపిక చేసుకుంటే ఉన్నత చదువులు కూడా సాఫీగా సాగిపోతాయి. జీవితంలో నిలదొక్కునే అవకాశం ఏర్పడుతుంది. మరి ఈ వారం విడుదలైన నోటిఫికేషన్లు మరియు ప్రవేశ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. సింగరేణి సంస్థలో 327 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. అయితే తాజాగా ఈ దరఖాస్తు తేదీల్లో మార్పులు చేశారు. మొదటగా ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 15 నుంచి మే 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు పేర్కొన్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం ఈ పోస్టులకు మే 15వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. సింగరేణి సంస్థ 327 మేనేజ్మెంట్ ట్రైనీ, జూనియర్ ఇంజనీరింగ్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ, ఫిట్టర్ ట్రైనీ, ఎలక్ట్రీషియన్ ట్రైనీ ఉద్యోగాల భర్తీకి మార్చి నెలలో నోటిఫికేషన్ జారీ చేసింది. ఖాళీల వివరాలు: మేనేజ్మెంట్ ట్రైనీ 42 పోస్టులు, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్ 7 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు 100, జూనియర్ ఇంజనీర్ ట్రైనీ మెకానికల్ విభాగంలో 9 పోస్టులు, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ 24 పోస్టులు, ఫిట్టర్ ట్రైనీ 47 పోస్టులు, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కోసం 98 పోస్టులను వీళ్ళు ఖాళీలుగా నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో ఉన్న భర్తీలను 2 తెలుగు రాష్ట్రాలలో వారు పురుషులు, మహిళలు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అన్ని రాష్ట్రాల వారికి అప్లై చేసుకునే అవకాశం ఉంది. ఈ ఉద్యోగం సాధించిన వారికి నెలసరి వేతనం కింద 26,000 రూపాయలు అందుతాయి. ఈ ఉద్యోగానికి ఎటువంటి అనుభవం అవసరం లేదు. ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లోని, తెలంగాణ అభ్యర్థులు తెలంగాణ రాష్ట్రంలోనే ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్లయితే వేతనం 26,000 రూపాయలు. ఇక ఫీజు వివరాల్లోకి వెళ్తే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎటువంటి రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. పూర్తిగా ఉచితంగానే అప్లై చేసుకోవచ్చు. 21 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగ నియామకం అనేది గుంటూరు ప్రాంతంలో ఉంది. అలాగే తెలంగాణ అయితే హైదరాబాద్ లో ఉంది. ఏ కులాల వారైనా అప్లై చేసుకునే అవకాశం ఉంది. విద్యా అర్హత బిఎస్సి ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ, బీటెక్ లో అయితే టెక్స్టైల్ టెక్నాలజీ. అప్లికేషన్ యొక్క చివరి తేదీ 31 మే 2024. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ లో అంతర్భాగమైన డైరెక్టర్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుండి మంచి నోటిఫికేషన్ విడుదలవడం జరిగింది. గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాలలో ఉన్న ఖాళీల భర్తీకి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో పారామెడికల్ స్టాఫ్, సబ్ ఇన్స్పెక్టర్ మరియు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు 99 ఖాళీలున్నాయి. గ్రూప్ బి లోని పారామెడికల్ స్టాఫ్ విభాగాలలో మొత్తం 14 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 12వ తరగతి ఉత్తీర్ణత లేదా జనరల్ నర్సింగ్ ప్రోగ్రామ్ లో డిగ్రీ, డిప్లొమాలో విద్యా అర్హతతో కలిగి ఉండాలి. అభ్యర్థులు జనవరి 1, 2024 నాటికి 21 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు మరియు 30 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. ఈ ఉద్యోగం సాధించిన వారికి లెవెల్ 6 లో వేతనాలు అందుతాయి. గ్రూప్ సి లోని ఏఎస్ఐ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు జనవరి 1, 2024 నాటికి 18 సంవత్సరాలు లేదా 25 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి.
జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. సైన్స్ తో 12వ తరగతి, మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా విద్యా అర్హతను కలిగి ఉండాలి. ఈ ఉద్యోగం సాధించిన వారికి లెవెల్ 7లో వేతనాలు అందుతాయి. ఏఎస్ఐ ఫిజియోథెరపిస్ట్ అభ్యర్థులు జనవరి 1, 2024 నాటికి 24 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల మధ్య వయస్సు వారై ఉండాలి. ఫిజియోథెరపీలో డిగ్రీ, డిప్లొమా విద్యా అర్హతను కలిగి ఉండాలి. ఉద్యోగం సాధించిన వారికి లెవెల్ 7లో వేతనాలు అందుతాయి. మరి ఇక ఎంపిక ప్రక్రియ ఎలా ఉండబోతోందో ఇప్పుడు చూద్దాం. 1 వ్రాత పరీక్ష, 2 ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, 3 డాక్యుమెంట్ వెరిఫికేషన్, 4 వైద్య పరీక్షల ద్వారా ఉంటుంది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 16వ తారీఖు జూన్ 2024. చూసారు కదండి, ఇది ఈ వారం మన జాబ్ అండ్ కోర్స్ కార్యక్రమం. ఈ మన కార్యక్రమంలో చెప్పిన విషయాలను 1కి 2 సార్లు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకొని మీ భవిష్యత్తుకు బంగారు బాట వేసుకోవాలని ఆశిస్తూ నెక్స్ట్ వీక్ మరొక కొత్త నోటిఫికేషన్లతో మళ్ళీ మీ ముందుంటుంది మీ అబిత.